నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దేశాన్ని, ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా ఒక్కొక్కరు జైలు నుంచి విడుదలవుతున్నారు. కవిత విడుదల ఎలాంటి రాజకీయ పరిణామాలకు కారణమవుతుంది? బీఆర్ఎస్ అంతర్గత విభేదాలకు ఆజ్యం పోస్తుందా, లేదా నిస్పృహలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణుల్లో కవిత విడుదల అంశం కొత్త ఆశలు చిగురింపజేసి ఒక కొత్త కన్సాలిడేషన్కు కారణమవుతుందా? దీనికి సంబంధించి ఒక సమగ్రమైన విశ్లేషణ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈలోపు ఫస్ట్ ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. www.nhprime.in తొలి తెలుగు జాతీయవాద ఓటీటీ ఛానల్గా మీ ముందుకొచ్చింది. ఒకసారి ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయి ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విశ్లేషణలోకి వెళదాం. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ప్రకంపనల నేపథ్యంలో కూల్చివేతల బాధితులుగా మారుతున్న బడా నేతలంతా ఛత్రఛాయల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి కేసీఆర్ను శరణు వేడే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే రేవంత్ రెడ్డి ఏరి కోరి కేసీఆర్ చేతికి ఆయుధం ఇచ్చినట్లే అవుతుందా? కేసీఆర్ తనయి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ సందర్భం, ఆనాటికి రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు చేసి ఉండవచ్చు. బీఆర్ఎస్కు ఒక్క లోక్సభ సీటు కూడా రాకూడదు అనే వాదనకు కవిత అరెస్ట్ అనే వార్త ఎంతో కొంత సమ్మతిని సృష్టించి ఉండవచ్చు. ఇదంతా గతం. కవిత అరెస్ట్ అంశం కాంగ్రెస్ పార్టీకి పరోక్ష ప్రయోజనం చేకూరిస్తే కవిత విడుదల అనే వార్త అదే కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి గురి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ఎన్నికల ఫలితాల తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్లోనూ కవిత విడుదల అంశం కొత్త చర్చకు, సరికొత్త పునరేకీకరణకు కారణం కానుందని అర్థమవుతోంది. తెలంగాణ రాజకీయ వాతావరణంలో అనేక కొత్త పరిణామాలు జరగడం ఖాయమని మాత్రం చెప్పవచ్చు. కేవలం కవిత విడుదల అంశం మాత్రమే కొత్త కల్లోలానికి కారణం కాదు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే కవిత విడుదలకు ప్రత్యేకత ఏర్పడింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో నిస్పృహలోకి జారుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో రేవంత్ రెడ్డి పొలిటికల్ అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. తెలంగాణలో బీజేపీ సైతం పూర్తి బలాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. లేచి నిలబడేందుకు బీఆర్ఎస్కు ఊతం దొరకని స్థితి ఇటీవలి కాలం వరకు కొనసాగింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తనకేమైనా కొంత వెసులుబాటు ఉంటుందని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ భావించారు. లోక్సభ ఎన్నికల్లో తన బలం పెరిగి బీజేపీ బలం కాస్త తగ్గితే కొంత బేరసారాలు సాధ్యమవుతాయని ఆనాటికి ఒక ఆశతో ఉన్నారు. ఇండి కూటమి గెలుపోటముల గురించి స్పష్టమైన అంచనాలు ఉండబట్టి కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల వరకు తెలంగాణ కాంగ్రెస్పై కొంత కటువుగానే వ్యవహరించారు. తనపై కక్ష సాధింపు విషయంలో తీవ్రమైన కోపం, అశక్తత కారణంగా నిర్లిప్తంగా ఉండిపోయారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే తనను రక్షిస్తాయని అప్పుడు భావించారు. కానీ కేసీఆర్ ఆశించిందేమీ జరగలేదు. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుపై సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నీళ్లు పోశాయి. ఒక్క లోక్సభ స్థానం కూడా రాలేదు. అందుకే ఎన్నికల ఫలితాల సరళి చూసిన తర్వాత కేసీఆర్ మౌనంలోకి జారుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు జారుకుంటున్నా ఆలంబన లేక అశక్తంగా ఉండిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో రైతు రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన మాఫీ పద్ధతి లేదా మాఫీలో పాటించాల్సిన ప్రమాణాల విషయంలో రాష్ట్ర రైతాంగంలో గందరగోళం నెలకొంది. అరకొర రైతు రుణమాఫీ అంశం ప్రతిపక్షాలకు కొత్త ఆశలు రేపుతోంది. సరిగ్గా ఇదే సమయంలో హైడ్రా కూల్చివేతల ప్రకంపనలు రాజకీయ నేతల్లో కండువాలు మార్చి సీట్లు సర్దుకుంటున్న ప్రజాప్రతినిధుల్లో కొత్త కలవరపాటుకు కారణమవుతున్నాయి. అక్రమాలు, ఆక్రమణల దందాలను యథావిధిగా కొనసాగించడానికి, పాత పాపాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి హైడ్రా కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కండువాలు మార్చి కంఫర్ట్ జోన్లో కూర్చుందామనుకునేసరికి కూల్చివేతల పర్వం పునరాలోచనలో పడేసింది. సరిగ్గా ఇదే సమయంలో కవిత విడుదల వార్త హైడ్రా బాధిత నేతల్లో కొత్త ఆశలు రేపుతోందా అనే అనుమానాలు రావడం సహజం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో మెజారిటీ సీట్లు గ్రేటర్ పరిధిలోనివే. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో అక్రమాలు, ఆక్రమణలు, అన్ని రకాల దందాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మొన్నటి ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. వీరంతా ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. ఇక్కడే ఉంది అసలు మతలబు.
కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వారంతా కండువాలు మార్చడానికి ససేమిరా అన్నారు. పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు మినహా మిగతా వారెవరూ పార్టీ మారడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. తాత్కాలిక అవసరం రీత్యా ఎంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోర్స్ ఎగ్జిస్టెన్స్లోకి రావాలి. ఒకే జాగాలో రెండు ప్రాబల్య వర్గాలు మనుగడలో ఉండవు. ఏదో ఒక అఫ్లుయెంట్ పొలిటికల్ ఫోర్స్కు మాత్రమే చెలామణి లైసెన్స్ ఉండాలి. ఈ చెలామణి లైసెన్స్ తమకు వస్తుందో రాదో అనే బెంగతో మాత్రమే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరలేదు. లేదా చేరిన తర్వాత పద్ధతి ప్రకారం తమ లైసెన్స్లు రద్దు చేసేందుకు ఏదైనా పథకం రచిస్తారా అనే భయం కూడా వారికి ఉంటుందేమో చెప్పలేం. ముందే ఊహించడానికి కారణమేంటి అని అనుకోవచ్చు. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న వారైనా, రేవంత్ రెడ్డి సహా ఆయనతో ముందు నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న వారైనా వీరందరి నేపథ్యం రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని ఒకే పార్టీలో కొనసాగిన వారని గుర్తుంచుకోవాలి. సదరు వ్యాపారాల రక్షణ నిర్వహణ కోసమే తర్వాతి కాలంలో వీరంతా రాజకీయాలను ఆశ్రయించిన వారే అనేది బహిరంగ రహస్యం. తల్లిగారింటి రహస్యాలు మేనమామకు తెలుసు అనే సామెత తెలిస్తే కథ మొత్తం మరింత తేటతెల్లంగా అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తు ఆశాజనకంగా లేదని తెలిసినా, ఇబ్బందులు ఎదుర్కోవడం తథ్యమని అర్థమైనా సరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడడానికి వెనకంజ వేశారు. ఆ గట్టున ఉన్నది రేవంత్ కాబట్టే అని వారు గుర్తించడమే అని మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి స్థానంలో వేరొకరు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయం మరోలా ఉండేదని ఈ మొత్తం స్థితిని బేరీజు వేస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్కి ఎంత బలం చేకూర్చిందో బీఆర్ఎస్కు అంతే బలం చేకూర్చిందని సావధానంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గట్టున ఉండడం అనేది కేసీఆర్కు కూడా చాలా మేలు చేసింది. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న హైడ్రా ఏర్పాటు నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో సరికొత్త గందరగోళానికి కారణమవుతోంది. రైతు రుణాల అరకొర మాఫీ అంశం, మంత్రివర్గ కూర్పులో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనేవి రాజకీయ పునరేకీకరణకు అదనపు వనరులుగా మారబోతున్నాయి. ఈ మొత్తం స్థితి ఇట్లా ప్రతికూలత వైపు అడుగులు వేస్తున్న సమయంలోనే కవిత విడుదల అనే అంశం కొత్త సంచయానికి కారణమవుతోంది. అంటే కవిత కేవలం కేసీఆర్ కూతురే కదా, పెద్దగా రాజకీయ ప్రాబల్యం ప్రాధాన్యం ఉన్న నాయకురాలు కాదు కదా అనుకోవచ్చు. నిజమే, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కేసీఆర్ తనయి అనే ప్రాధాన్యతను మించిన అదనపు అర్హత కవితకు ఉన్నట్టుగా పెద్దగా కనిపించదు. కవిత ఏమీ రాజకీయ ద్రష్ట కూడా కాదు, రాజకీయ చలన సూత్రాలు తెలిసిన నాయకురాలు కాదు. అయితే టైమ్ అండ్ స్పేస్ కారణంగా కవితకు, ఆమె అరెస్టుకు, ప్రస్తుతం కవిత విడుదలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీకి గల ప్రాధాన్యత, అప్రతిష్ట అన్నీ కవితకు ఆపాదించడానికి కారణమయ్యాయి. బీఆర్ఎస్ ప్రస్తుతం ఒక సందర్భం కోసం చూస్తోంది. తన శ్రేణులను సమాయత్తం చేసుకోవడానికి ఒక విజయ సోపానాన్ని చూపి వారికి ఒక మార్గాన్ని నిర్దేశించాలనుకుంటున్నది. పైగా హైడ్రా కూల్చివేతల వల్ల కాంగ్రెస్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజాల్లో కలవరపాటు చెలరేగిన వేళ రైతు రుణమాఫీ అంశం అన్నదాతల్లో నిరాశ రేపుతున్న సమయంలో కవిత విడుదల అనే ఆశ్వాస స్థితిని ఆసరా చేసుకోవాలని కేసీఆర్ బలంగా కోరుకుంటున్నారు. ఒక ప్రత్యేక వాతావరణం నిర్మాణమవుతున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత విడుదల బీఆర్ఎస్లో ఒక కొత్త కన్సాలిడేషన్కు మార్గం సుగమం చేస్తుందని అనుకోవడం అతిశయోక్తి కాదనుకుంటాను. అంతేకాదు, నిన్న మొన్నటి వరకు కేసీఆర్పై, ఆయన కుటుంబంపై తెలంగాణ ప్రజలకున్న వ్యతిరేకతను, ఏహ్యభావాన్ని పదే పదే 1కి 10 సార్లు కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ప్రకటించి జనసామాన్యంలో వెగటు పుట్టించింది. కేసీఆర్పై అస్తమానం ఆడిపోసుకోవడాన్ని ఈసడిస్తోన్న జనం క్రమంగా కేసీఆర్పై కొత్త సానుభూతిని ఆవహించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భం ఇప్పుడు కనిపిస్తోంది. ఈ కారణంగా కూడా కవిత విడుదలకు మితిమీరిన ప్రాధాన్యత ఏర్పడింది. ఎంత పెద్ద శత్రువునైనా, బలమైన ప్రత్యర్థినైనా అదే పనిగా లక్ష్యంగా ఎంచుకుంటే మన బలహీనతలను గుర్తించే పనిలో పడతారు ప్రజలు అని గుర్తుంచుకోవాలి. రేవంత్ సర్కార్ ఇక్కడే పొరపాటు చేస్తోంది. ఒక దశ తర్వాత ప్రత్యర్థి తాలూకు స్మరణకు స్వస్తి చెప్పి కొత్త లక్ష్యాలను ఎంపిక చేసుకోవాల్సింది. కానీ రేవంత్ రెడ్డి ముందు అంతకు మించిన మార్గం కనపడలేదేమో తెలియదు. కవిత విడుదల బీఆర్ఎస్లో కొత్త సంచయానికే కాదు, సరికొత్త సంచలనానికి కూడా కారణం కావచ్చేమో అనిపిస్తోంది. బీఆర్ఎస్ వారసత్వ పోరు బయటకు కనిపించినంత సౌమ్యంగా లేదు. పైగా కవిత అరెస్టు తర్వాత 1-2 కాదు, అనేక ముఠాలు సమయం కోసం వేచి చూస్తున్నాయి. కవిత అరెస్టు తర్వాత పట్టించుకోవాల్సిన రీతిలో పట్టించుకోలేదనే వారు, ఏమీ పట్టింపు లేకుండా ఉన్న వర్గాలు కూడా కనిపిస్తాయి.
ఈ అంతర్గత పోరు కవిత విడుదల తర్వాత రచ్చకెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ చంకలు గుద్దుకుంటుంది. కానీ కేసీఆర్ లాంటి నేత ఉండడం వల్ల ఇలాంటి స్థితి పెచ్చరిల్లకపోవచ్చనే అభిప్రాయము కలుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన అధికార సంరంభంలో 10 ఏళ్లుగా కుప్పపడిన పాత కోపాల కారణంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న వాళ్ళు హైడ్రామాల నేపథ్యంలో కేసీఆర్ శిబిరంలో నెలకొన్న కొత్త సంబరాల వేళ పునరాలోచనలో పడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త కష్టాలు తప్పవు. ఈ మొత్తం స్థితిలో అంటీ ముట్టనట్లు అంతర్యామిలా సంచరిస్తున్న తెలంగాణ బీజేపీ కూడా పరిస్థితి అదుపు తప్పకముందే వాస్తవాన్ని గ్రహించి అప్రమత్తమైతే మేలు కలుగుతుంది. లేదంటే మరోసారి బీఆర్ఎస్ చేతికి క్రీడా మైదానాన్ని అప్పగించి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోవాల్సి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని కూడా మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.